వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష్యంలో గ్రహ సంచారాలకు విశేష ప్రాధాన్యత ఉంది. కారణము గ్రహాలు ఇతర గ్రహాలతో కలవడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రధానంగా శనిదేవుడు లాంటి వారు సంచారం చేస్తే ముఖ్యంగా అన్ని రాశులపై కూడా ప్రభావం ఉంటుంది. ఈ నెల ముఖ్యంగా శని భగవానుడు కుంభరాశుల్లో జరపడం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రభావం చూడబోతూ ఉన్నారు. ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని భగవానుడికి కృపతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి వారు. ముఖ్యంగా కుంభరాశిలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారు ఆస్తులు, కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పలు సమస్యల నుంచి బయటపడతారు. సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితంలో ఉన్న వారికి కూడా జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మిథున రాశి వారు. మిథున రాశి వారికి దీర్ఘకాలం నుంచి పరిష్కారం కాని సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా బాగుంటుంది. కష్టాలను అధిగమిస్తారు. వైవాహిక జీవితం కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. పెళ్లి కానటువంటి వ్యక్తులకు శుభవార్తలు వింటారు. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో సజావుగా పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు కలవడంతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారానికి విస్తరిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం వలన పనులన్నిటికీ కూడా ఆత్మవిశ్వాసంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.